శరణం 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 ఏదేమాయో లోకం అంతమాయే. ఈరోజు శ్రీ చక్రేశ్వర శివాలయంలో సార్వజనిక ఉత్సవ కమిటీ ఏకగ్రీవంగా పుర ప్రముఖులు గ్రామ పెద్దలందరూ కలిసి పూజాలింగం గారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. వారికి బోధన పట్టణం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదే మాదిరిగా గణపతి మండపాలను అయితే ఏర్పాటు చేస్తారో వారికి కూడా చిన్న విన్నపము, ఏదైతే పెద్ద గణపతులు ఏర్పాటు చేస్తారో వారి వారి యొక్క రథాలని వారు సొంతంగా ఏర్పాటు చేసుకొని తగిన సమయంలో అందరూ చూసే విధంగా, భక్తులందరూ చూసే విధంగా తగిన సమయంలో, అంటే ముందుగానే రాత్రింబవళ్ళు తెల్లారిపోయేదాకా కాకుండా ముందుగానే తీసుకొచ్చి సహకరించాలని కోరుచున్నాము. అదే మాదిరిగా ఈ యొక్క కమిటీ ఏదైతే ఉన్నదో ఈ సంవత్సరం ఎన్నుకున్నటువంటి కమిటీ ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని శాంతియుతంగా ఈ యొక్క గణేష్ ఉత్సవాన్ని జరుపుకుంటారని నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమ శివాయ. బోధన పట్టణ ప్రముఖులకు పెద్దలకు ఈరోజు శివాలయంలో సమావేశమైన సందర్భము, రేపు రాబోయే గణేష్ ఉత్సవాల కోసము 26-27 సంవత్సరం కోసము బోధన పట్టణ ప్రముఖులు పెద్దలు అందరూ కలిసి ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా పూజారి లింగంను, మరియు సెక్రటరీగా సందీప్ను, క్యాషియర్గా నందాల శ్యామ్ను అందరినీ ఎన్నుకోవడం జరిగినది, ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. ఈరోజు నుంచి ఈ పట్టణ ప్రముఖులతోటి మేమందరితో సహకరించి వాళ్ళని ఉంచుకొని ముందులో మేము చంద రూపం కానీ ఏదన్నా కానీ అన్ని రూపంగా గణేష్ ఉత్సవాలకు మేము భారీగా పెద్ద ఎత్తున జరుపుకుంటామని చెప్పేసి బోధన పట్టణ నన్ను ఎన్నుకున్నందుకు బోధన పట్టణ ప్రజలకు అందరికీ కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను.